ఈ సెంటెన్స్ ని మనం చెప్పడం జరుగుతుంది. యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ అని అన్నట్లయితే ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో ఉంది లేకపోతే లేదు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే యాజ్ ఫార్ యాజ్ మచ్ యాజ్ మెనీ యాజ్ సూన్ యాజ్ ఎర్లీ యాజ్ సేమ్ యాజ్ బిగ్ as well as fast as small as etc. అంటే ఇందులో నుండి కొన్ని అడ్వర్బ్గా ఉన్నాయి, కొన్ని యాడ్జెక్టివ్గా ఉన్నాయి. ఇలా ఏదైనా ఒకటి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ లేదా యాజ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ యాజ్ అనే పదాలు వీటిని ఎందుకు వాడతాము అని అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇంగ్లీష్ రూల్ వైజ్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే రూల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో ఉంది లేకపోతే లేదు అనేటువంటి తీరుడు పదాన్ని తెలియజేయడానికి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ లేదా యాజ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ యాజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. యాజ్ ఫార్ యాజ్ నంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ గుడ్ పర్సన్. నాకు తెలిసినంత వరకు అతడు మంచివాడు. అంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటాము, నాకు తెలిసినంత వరకు నేను వస్తున్నాను, నాకు తెలిసినంత వరకు అతడు వెళ్తున్నాడు, నాకు తెలిసినంత వరకు అతడు ఇస్తున్నాడు అని చెప్తుంటాం. నాకు తెలిసినంత వరకు అని అంటుంటామండి. ఇలా తెలిసినంత వరకు అని తెలియజేయడానికి యాజ్ ఫార్ యాజ్ ఐ నో అని చెప్పడం జరుగుతుంది. ఈ నో అనే వెర్బ్లో మీకు నచ్చినటువంటి వెర్బ్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ నో అనే స్థానంలో గివ్ పెట్టండి. యాజ్ ఫార్ యాజ్ ఐ గివ్ అని అన్నట్లయితే నేను ఇచ్చినంత వరకు, లేదా యు గివ్ అని అన్నట్లయితే నువ్వు ఇచ్చినంత వరకు అన్నట్టు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎక్కువగా అయితే తెలిసినంత వరకు అని తెలియజేయడానికి యాజ్ ఫార్ యాజ్ ఐ నో అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సమానమైన అందం. షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సీత. ఆమె సీతలాగా అందంగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి అందంతో పోల్చి చెప్పడానికి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ మచ్ యాజ్ వీలైనంత లేదా కావలసినంత. యు కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యు వాంట్. నీకు కావలసినంత నువ్వు తిను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి వీలైనంత కావలసినంత అంటుంటాం. అంటే మీకు వీలైనంత నేను ఇస్తాను, మీకు కావలసినంత తీసుకోండి అని అంటుంటాం. ఇలా వీలైనంత లేదా కావలసినంత అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ మచ్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ మెనీ యాజ్ వీలైనన్ని లేదా కావలసినన్ని. ఐ కెన్ గివ్ యూ యాజ్ మనీ యాజ్ యూ వాంట్. నీకు కావలసినన్ని నేను ఇస్తాను. అంటే ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తితో మనం అంటుంటాం కావలసినన్ని ఇస్తాను, కావలసినన్ని తీసుకోండి, లేదా వీలైనన్ని ఇస్తాను, వీలైనన్ని తీసుకోండి అని అంటుంటాం. ఇలా వీలైనన్ని లేదా కావలసినన్ని అని తెలియజేయడానికి యాజ్ మెనీ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ వీలైనంత తొందరగా లేదా త్వరగా. ఐ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను వీలైనంత తొందరగా వస్తాను. అంటే కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాం వీలైనంత తొందరగా చేస్తాను, వీలైనంత తొందరగా వెళ్తాను, వీలైనంత తొందరగా వస్తాను అంటుంటాం. ఇలా వీలైనంత తొందరగా లేదా త్వరగా అని తెలియజేయడానికి యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ వీలైనంత తొందరగా లేదా త్వరగా. ఐ విల్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నేను వీలైనంత తొందరగా వస్తాను. ఇక్కడ కూడా యాజ్ ఎర్లీ యాజ్ అని అన్నట్లయితే యాజ్ సూన్ యాజ్ లాగే ఒకే అర్థం రావడం జరుగుతుంది. యాజ్ బిగ్ యాజ్ సమానమైన పెద్దగా. హీస్ హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ అవర్ హౌస్. అతని ఇల్లు మన ఇల్లు లాగే పెద్దగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక హౌస్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్సెట్రాస్ మీకు ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో పెద్దగా ఉంది లేదా పెద్దగా లేదు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ బిగ్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ టాల్ యాజ్ సమానమైన ఎత్తు. హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మై బ్రదర్.
అతను కూడా మా అన్నలాగా ఎత్తు ఉంటాడు అంటే ఎల్డర్ బ్రదర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాజ్ టాల్ యాజ్ అంటే ఏదైనా ఒకటి సమానమైనటువంటి ఎత్తు కలిగి ఉంది లేకపోతే లేదు అని తెలియజేయడానికి యాజ్ టాల్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ చిన్నగా ఉంది అని తెలియజేయడానికి షార్ట్ అంటే యాజ్ షార్ట్ యాజ్ లేదా యాజ్ స్మాల్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. యాజ్ సేమ్ యాజ్ సమానమైన రీతిలో. యు హ్యావ్ డన్ యాజ్ సేమ్ యాజ్ రాజ్ నువ్వు కూడా రాజులాగే చేశావు అంటే ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తి మాదిరిగానే చేశాడు అని అన్నట్లయితే యాజ్ సేమ్ యాజ్ అని చెప్పడం జరుగుతుంది. అని అనగా సమానమైనటువంటి రీతి లేదా తీరు అని కూడా చెప్పవచ్చు. యాజ్ ఫాస్ట్ యాజ్ సమానమైన వేగంగా. యు కాంట్ డ్రైవ్ యాజ్ ఫాస్ట్ యాజ్ రాజ్ నువ్వు రాజు నడిపినంత వేగంగా నడపలేవు. ఇలా ఏదైనా ఒక పనిని వేగంగా ఒకరు చేసినంత వేగంగా చేయలేము లేదా చేస్తాము అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ ఫాస్ట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. లేదా స్లోగా అనంటే నెమ్మదిగా అంటే యాజ్ స్లో యాజ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇంటెలిజెంట్ యాజ్ ఇక్కడ గమనించండి, నేను ఇంతవరకు చెప్పినవన్నీ యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్లో నుండి, కానీ ఇక్కడ సో ఇంటెలిజెంట్ యాజ్ అని ఇచ్చాను. కానీ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు, సో ఇంటెలిజెంట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అని కూడా చెప్పవచ్చు, యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే యాజ్ స్థానంలో మనం సో అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అనేది కావచ్చు. సారీ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అనేది కావద్దు. సమానమైన తెలివి. సో ఇంటెలిజెంట్ యాజ్ అని అన్నట్లయితే సమానమైన తెలివి. యు కాంట్ బిహేవ్ సో ఇంటెలిజెంట్ యాజ్ రాజ్ నువ్వు రాజు ప్రవర్తించినంత తెలివిగా ప్రవర్తించలేవు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి తెలివి గురించి మనం పోల్చి చెప్పడానికి సో ఇంటెలిజెంట్ యాజ్ లేదా యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. యాజ్ న్యూ యాజ్ సమానమైన కొత్తగా. ఇట్స్ నాట్ యాజ్ న్యూ యాజ్ మై మొబైల్ ఇది నా మొబైల్ అంత కొత్తది కాదు. ఇలా ఏదైనా ఒకటి కొత్తది కాదు అని తెలియజేయడానికి లేదా కొత్తది అవును అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ న్యూ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. లేదా పూర్వం అని అన్నామనుకోండి అంటే పాతది అని అన్నామనుకోండి యాజ్ ఓల్డ్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. మనం అప్పుడప్పుడు అంటుంటామండి, నేను మీ అంత పూర్వపు వ్యక్తిని కాదు అంటే మీ అంత పెద్ద ఆయన్ని కాదు అని అన్నామనంటే ఐ ఆమ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ అని కూడా చెప్పవచ్చు. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, మీ అంత చిన్నవాణ్ణి నేను కాదు అనంటే ఐ ఆమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ యూ అని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పదాన్ని మనం యాడ్జెక్టివ్ల నుండి తీసుకోవచ్చు. సో ఎక్స్పెన్సివ్ యాజ్ సమానమైన ఖరీదు. యువర్ షర్ట్ ఈజ్ నాట్ సో ఎక్స్పెన్సివ్ యాజ్ మై షర్ట్ నీ చొక్కా నా చొక్కా అంత ఖరీదైనది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ లేదా సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. అంటే యాడ్జెక్టివ్లో నుండి ఏదైనా ఒక పదాన్ని మీరు తీసుకొని చెప్పవచ్చు. ఇది దేనిని సూచిస్తుంది అని అన్నట్లయితే తప్పకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే రూల్ వైజ్గా సమానమైనటువంటి తీరు కలిగి ఉంది లేకపోతే లేదు అని తెలియజేయడానికి ఈ యాజ్ ప్లస్ యాజ్ లేదా యాజ్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ లేదా సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది.